హలో అండ్ వెల్కమ్ టు సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈ వీడియోలో నేను ఎస్ఎస్సి జీడీ 28 అండ్ 29 ఫిబ్రవరి 2024లో జరిగిన షిఫ్ట్ 1, 2, 3, 4లలో వచ్చిన రీజనింగ్ క్వశ్చన్స్ను అనలైజ్ చేయబోతున్నాను. వీటితో పాటు మేజర్ స్కోరింగ్ టాపిక్స్ అయిన బ్లడ్ రిలేషన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ సిలాగిజం చాప్టర్స్లో ఇంతవరకు వచ్చిన మోడల్స్ మరియు ఇక ముందు రాబోయే మోడల్స్ను కాన్సెప్ట్ ఓరియంటెడ్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కావున ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ రాసిన మరియు ఎగ్జామ్ రాయబోతున్న అందరు విద్యార్థులు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు 28 ఫిబ్రవరి 2024 క్వశ్చన్ పేపర్ను డిస్కస్ చేద్దాం. రీజనింగ్ పార్ట్ను ఇక్కడ మనకు నంబర్ సిరీస్లో నుండి 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఆ 2 క్వశ్చన్స్ మనకు ఎలా ఉన్నాయంటే, ఒకటి డిఫరెన్సెస్ మీద ఇచ్చాడు, అంటే భేదాల మీద ఇచ్చాడు. ఇంకొకటి మల్టిపుల్స్ మీద, గుణిజాల మీద. ఎక్కువ షిఫ్ట్లలో ఈ మోడల్స్ రావడం జరిగింది. తర్వాత కోడింగ్ అండ్ డీకోడింగ్లో నుండి 3 క్వశ్చన్స్. ఇవి సింపుల్గానే ఉన్నాయి కాబట్టి ఇవి కూడా ఈజీగానే మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఆల్ఫాబెట్ సిరీస్లో నుండి 1 క్వశ్చన్ రావడం జరిగింది. డిక్షనరీ ఆర్డర్ నుండి 1 క్వశ్చన్ రావడం జరిగింది. ఇక అనాలజీలోకి వస్తే, అనాలజీలో ఒకటి మనకు లెటర్ అనాలజీ వచ్చింది, ఇంకొకటి నంబర్ అనాలజీ నుంచి రావడం జరిగింది. ఈ లెటర్ అనాలజీ ఈజీగానే ఉంది, అదే నంబర్ అనాలజీ కొంచెం మోడరేట్గా రావడం జరిగింది. ఇక బ్లడ్ రిలేషన్స్లోకి వస్తే, బ్లడ్ రిలేషన్స్లో కోడెడ్ బ్లడ్ రిలేషన్, అదేవిధంగా దీనిలో ఇండికేటింగ్ ఫామ్ నుండి కూడా రావడం జరిగింది. నేను వీటి గురించి ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేస్తాను కాబట్టి కొంచెం వీడియో చివరి వరకు చూడండి. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ దగ్గరికి వస్తే 2 క్వశ్చన్స్ మేజర్గా ఇక్కడ సైన్ చేంజ్ మీద 1 క్వశ్చన్ రావడం జరిగింది. నెక్స్ట్ నంబర్ చేంజ్ మీద ఇంకో క్వశ్చన్ రావడం జరిగింది. ఇంకొకటి జనరల్గా క్వశ్చన్ రావడం జరిగింది. కొన్ని షిఫ్ట్లలో 2 వచ్చినాయి, ఇంకొక కొన్ని షిఫ్ట్లలో 3 క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది దీనిలో నుంచి. ఇక సిలాగిజం నుండి 1 క్వశ్చన్, డైస్ నుండి కొన్ని షిఫ్ట్లలో రాలేదు, కొన్ని షిఫ్ట్లలో 1 క్వశ్చన్ రావడం జరిగింది. ఆ 1 క్వశ్చన్ కూడా ఓపెన్ డైస్ మీద క్వశ్చన్ రావడం జరిగింది. ఇక సీటింగ్ అరేంజ్మెంట్లోకి వస్తే 2 క్వశ్చన్స్. ఆ 2 క్వశ్చన్స్ ఎలా వచ్చినాయి అని అంటే, ఒక షిఫ్ట్లో 5 మెంబర్స్ ఇన్సైడ్ చూస్తుండ్రు, 5 మెంబర్స్ ఇన్సైడ్ చూస్తుండ్రు, అదొక క్వశ్చన్. 6 అదేవిధంగా సేమ్ ఇన్సైడ్ మీదనే, సర్కిల్ ఇన్సైడ్ మీదనే 6 మెంబర్స్ చూస్తుండ్రు అనేవి 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. 6 మెంబర్స్ ఇక్కడ. ఓకే, తర్వాత కొన్ని షిఫ్ట్లలో ఫేసింగ్ అవుట్ సైడ్ అని కూడా రావడం జరిగింది. వీళ్ళందరూ బయటికి చూస్తుండ్రు. ఎంతమంది? 8 మెంబర్స్ ఇక్కడ సర్క్యులర్ ఫామ్లో ఉన్నారు, కానీ ఫేసింగ్ అవుట్ సైడ్ అని రావడం జరిగింది. 8 మెంబర్స్. ఇలాంటి టైప్ క్వశ్చన్స్ సీటింగ్ అరేంజ్మెంట్లో రావడం జరిగింది. అంటే ఇక్కడ వర్బల్ సెక్షన్లో 16 to 17 క్వశ్చన్స్, అదే నాన్ వర్బల్లో 3 to 4 క్వశ్చన్స్ రావడం జరిగింది. నాన్ వర్బల్లో ఫిగర్ సిరీస్లో నుండి 1 క్వశ్చన్, ఫిగర్ కంప్లీషన్లో నుండి 1 క్వశ్చన్, హిడెన్ ఫిగర్లో నుండి 1 క్వశ్చన్, అదే పేపర్ ఫోల్డింగ్ అండ్ పేపర్ కట్టింగ్లో కొన్ని షిఫ్ట్లలో క్వశ్చన్ రాలేదు, కొన్ని షిఫ్ట్లలో 1 క్వశ్చన్ రావడం జరిగింది. 29 ఫిబ్రవరి 2024లోకి వస్తే, ఇందులో వర్బల్ నుండి 16 to 17 క్వశ్చన్స్, నాన్ వర్బల్ నుండి 3 to 4 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇందులో నంబర్ సిరీస్లో నుండి 2 క్వశ్చన్స్. ఆ 2 క్వశ్చన్స్ ఎలా అంటే, ఒకటి క్యూబ్ మీద, ఎక్కువ షిఫ్ట్లలో రావడం క్యూబ్ మీద జరిగింది. అదేవిధంగా ఒకటి డిఫరెన్సెస్ మీద
క్వశ్చన్ రావడం జరిగింది. తర్వాత కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఒక 2 క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయి, ఒక్క క్వశ్చన్ మాత్రం మోడరేట్గా ఉంది. ఇక ఆల్ఫాబెట్ సిరీస్లో నుండి ఈజీగానే వచ్చింది క్వశ్చన్. ఇందులో మనకు కొత్తగా అవుపడేది రిపీటెడ్ సిరీస్లో నుండి క్వశ్చన్ రావడం జరిగింది. అదేవిధంగా రెగ్యులర్గా యాజ్ యూజువల్నే డిక్షనరీ ఆర్డర్లో నుండి ఒక క్వశ్చన్, ఇక్కడ అనాలజీలో నుండి ఒక క్వశ్చన్. ఈ అనాలజీలో కొన్ని షిఫ్ట్లలో ఇక్కడ మనకు లెటర్ అనాలజీ మీద రావడం జరిగింది, కొన్ని షిఫ్ట్లలో ఈ జిఎస్ బేస్డ్ అనాలజీ రావడం జరిగింది, జనరల్ స్టడీస్కి సంబంధించింది. ఇక బ్లడ్ రిలేషన్స్లోకి వస్తే మేజర్గా అంటే పిల్లల్లో నాకు చెప్పింది ఇక్కడ నంబర్ ఆఫ్ ఫీమేల్ క్యాండిడేట్స్ మీద క్వశ్చన్ రావడం జరిగింది. ఇంకా కొన్ని షిఫ్ట్లలో వేరే టైప్ రావచ్చు. నాకు తెలిసినంత వరకు అంటే పిల్లల నుంచి గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నంబర్ ఆఫ్ ఫీమేల్ క్యాండిడేట్స్ మీద ఒక క్వశ్చన్ రావడం జరిగింది. తర్వాత మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో నుండి కొంచెం క్యాలిక్యులేటెడ్ ఈ షిఫ్ట్లో ఈ డేలో 29 ఫిబ్రవరి 2024లో కొంచెం క్యాలిక్యులేటెడ్గా వచ్చిందంట. అంటే చేంజ్ అయ్యే నంబర్ చేంజ్ మీద ఒక క్వశ్చను, ఇంకొకటి సైన్ ఫిల్ చేసే దాని మీద ఒకటి, అంటే స్టార్లు పెట్టి ఏ సైన్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుందో ఉంటుంది కదా, అలాంటి క్వశ్చన్ రావడం జరిగింది. ఇక సిలాగిజంలో నుండి ఒక క్వశ్చన్, డైస్లో నుండి కొన్ని షిఫ్ట్లలో రాలేదు, కొన్ని షిఫ్ట్లలో 2 క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది. ఆ 2 క్వశ్చన్స్ కూడా ఆపోజిట్ వాటి మీద ఆపోజిట్ నంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమని క్వశ్చన్ రావడం జరిగింది. ఇక సీటింగ్ అరేంజ్మెంట్లోకి వస్తే ఒక షిఫ్ట్లో అందరూ ఫేసింగ్ ఇన్సైడ్లో ఎంతమంది 8 మెంబర్స్. అదే షిఫ్ట్లో ఇంకో క్వశ్చను రెక్టాంగిల్ లాగా తీసుకొని 8 మెంబర్సే, వాళ్ళు కూడా ఫేసింగ్ ఇన్సైడే, కాకపోతే ఈ పొజిషన్స్లో రావడం జరిగింది, ఫేసింగ్ ఇన్సైడ్. ఇంకా కొన్ని షిఫ్ట్లలో ఎలా ఉందంటే లైన్లో కూడా 8 మెంబర్స్ లైన్ ఫామ్ అయినరు, ఇలా 8 మెంబర్స్. ఇందులో మనకు 1 2 3 4 5 6 7 ఇక్కడ 8 మెంబర్స్ ఫేసింగ్ ఫేసింగ్ మనకు నార్త్ సైడ్ డైరెక్షన్ పెట్టి ఇలా 8 మెంబర్స్ ఉన్న క్వశ్చన్ ఒకటి రావడం జరిగింది. అదేవిధంగా అదే షిఫ్ట్లో ఇక్కడ 5 మెంబర్స్ ఫేసింగ్ ఇన్సైడ్ మీద క్వశ్చన్ రావడం జరిగింది. ఇది వర్బల్. అదే నాన్ వర్బల్లోకి వస్తే ఇక్కడ ఫిగర్ సిరీస్లో నుండి ఒక క్వశ్చన్, ఫిగర్ కంప్లీషన్ నుండి ఒక క్వశ్చన్, పేపర్ ఫోల్డింగ్ అండ్ కట్టింగ్లో నుండి కొన్నిసార్లు వచ్చింది, అంటే కొన్ని షిఫ్ట్లలో క్వశ్చన్ రావడం జరిగింది, కొన్ని షిఫ్ట్లలో అసలు రాలేదు. అదే మిర్రర్ ఇమేజ్లో నుండి కూడా కొన్ని షిఫ్ట్లలో వచ్చింది క్వశ్చన్, కొన్ని షిఫ్ట్లలో రాలేదు. ఇది మనకు కంప్లీట్గా అనాలిసిస్ చేశాను నేను 28 ఫిబ్రవరి అదేవిధంగా 29 ఫిబ్రవరి గురించి. ఇక ఇందులో మేజర్ టాపిక్స్ అయిన మేజర్ టాపిక్స్ నేను ఇంతకుముందు చెప్పినట్టే బ్లడ్ రిలేషన్స్ కానీ, ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ కానీ, కోడింగ్ అండ్ డీకోడింగ్ కానీ, ఇలా మేజర్ సిలాగిజం కానీ, ఇలాంటి అన్ని మేజర్ టాపిక్స్ మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యేటి. ఇవి వస్తే మినిమం 50% సిలబస్ మీకు కవర్ అయిపోతుంది. మీకు కోడింగ్ అండ్ డీకోడింగ్ వస్తే ఆటోమేటిక్గా మీకు నంబర్ సిరీస్ క్వశ్చన్స్ తప్ప ఆల్ఫాబెట్ సిరీస్ కానీ, రిపీటెడ్ సిరీస్ కానీ, డిక్షనరీ ఆర్డర్ కానీ, అనాలజీ కానీ, ఈ క్వశ్చన్స్ అన్నీ చేయొచ్చు. అదే ఇక బ్లడ్ రిలేషన్స్ సపరేట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, నెక్స్ట్ సీటింగ్ అరేంజ్మెంట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, అదేవిధంగా సిలాగిజం గురించి. కాబట్టి 50%, మోర్ దాన్ 50% క్వశ్చన్స్ ఈ 4 చాప్టర్స్ మీకు తెలిస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. వాటి గురించి నేను కాన్సెప్ట్ ఓరియంటెడ్లో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక ఫస్ట్ బ్లడ్ రిలేషన్స్లోకి వద్దాం. బ్లడ్ రిలేషన్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి అంటే మీకు కావాల్సింది ఏంటంటే జెండర్ ఒకటి,
జనరేషన్ ఒకటి. ఈ జెండరు జనరేషన్ ఈ రెండు మీకు తెలిస్తే బ్లడ్ రిలేషన్స్లో 50% ఆప్షన్స్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ జెండర్ విషయానికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ మేల్ అని అన్నాను అనుకోండి, అంటే ఏకి పైన ప్లస్ అని పెడితే సరిపోద్ది. అదే బి ఈజ్ ఫీమేల్ అంటే బి మైనస్. ఇలా మనం నోటేషన్స్ యూజ్ చేసుకుంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు క్వశ్చన్స్. ఇక జనరేషన్ విషయానికి వస్తే మీ జనరేషన్ని 0 జనరేషన్ అని మనం అనుకుంటే ఆ జనరేషన్లో ఎవరు ఉంటారు? మీరు ఉంటారు. అంటే ఇక్కడ మ్యారేజ్ అయితే వైఫ్ అండ్ హస్బెండ్లు. అదే మీ జనరేషన్లో బ్రదరు, సిస్టరు, మీ కజిన్స్, సిస్టర్ ఇన్లా, బ్రదర్ ఇన్లా. ఇన్లా అంటే ఏ రిలేషన్ త్రూ మ్యారేజ్, డైరెక్ట్ బ్లడ్ రిలేషన్ ఉండదు, కాకపోతే మ్యారేజ్ ద్వారా ఆ రిలేషన్ ఏర్పడుతుంది కాబట్టి వీళ్ళని మనం ఇన్లాస్ అని అంటాం. ఇది మీ జనరేషన్. అదే మీకంటే కొంచెం పైకి వస్తే మీ ఫాదర్, మదర్, అంకుల్, ఆంట్, ఫాదర్ ఇన్లా, మదర్ ఇన్లా. ఆ కొంచెం పైకి వెళ్తే గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్. ఇక మీ తర్వాత జనరేషన్లోకి వస్తే ఇక్కడ -1. ఇందులో సన్, డాటర్, నీస్, నెఫ్యూ. నీస్ అంటే మీ బ్రదర్ లేదా సిస్టర్ వాళ్ళ అమ్మాయిని నీస్ అంటాం. నెఫ్యూ అంటే బ్రదర్ లేదా సిస్టర్ వాళ్ళ సన్ని నెఫ్యూ అని అంటాం. తర్వాత సన్ ఇన్లా, డాటర్ ఇన్లా. ఆ తర్వాత జనరేషన్ ఇంకా కొంచెం కిందికి వస్తే గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్. ఇవి మీకు తెలిసి ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ టైప్స్లోకి వద్దాం. ఫస్ట్ టైపు ఇండికేటింగ్ ఫామ్. ఇండికేటింగ్ ఫామ్లో మనకు తెలియాల్సిన విషయాలు ఏంటంటే ఇక్కడ మనకు చెప్పేవాళ్ళంటే ఎవరైతే చెప్తుండ్రో వాళ్ళని మనం ఫస్ట్ పర్సన్ అని అంటాం. ఎవరి గురించి అయితే ఎవరితోనైతే మనం ఎవరితో మాట్లాడుతున్నామో వాళ్ళు సెకండ్ పర్సన్ అవుతారు. ఎవరి గురించి అయితే మనం మాట్లాడుతున్నామో వాళ్ళు థర్డ్ పర్సన్ అవుతారు. అంటే ఇండికేటింగ్ ఫామ్లో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డైరెక్ట్ స్పీచ్లో వస్తుంది కాబట్టి క్వశ్చన్లో ఇక్కడ ఏమని అన్నాడు? పాయింటింగ్ టువర్డ్స్ ఏ ఉమెన్ ఇన్ ఏ ఫోటోగ్రాఫ్. ఒక ఫోటోగ్రాఫ్లో ఒక స్త్రీని చూపించుకుంటూ విజయ్ సెడ్. ఎవరు చెప్తుండు? విజయ్. అంటే ఇక్కడ విజయ్ అనే అతను చెప్తుండు కాబట్టి ఇతను ఫస్ట్ పర్సన్ అవుతారు. ఓకేనా? మరి ఎవరిని పాయింటింగ్ టువర్డ్స్ ఏ ఉమెన్, ఎవరిని చూపిస్తుండ్రు? ఉమెన్ని చూపిస్తుండ్రు కాబట్టి ఉమెన్ ఏమవుతారు? ఇక్కడ మనకు సెకండ్ పర్సన్ అవుతారు. ఇందులో మనకు డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చాడు కాబట్టి ఇక్కడ షీ అని అంటే ఆ ఉమెన్ అవుతుంది. అదేవిధంగా మై అంటే ఎవరు చెప్తుండ్రు? ఫస్ట్ పర్సన్ కాబట్టి ఇక్కడ విజయ్ అవుతాడు. ఫస్ట్ పర్సన్ మనకు సెకండ్ పర్సన్ని ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ పర్సన్లో ఐ కానీ మై కానీ ఇలా మైన్ కానీ ఇలాంటివి ఉంటే అది ఫస్ట్ పర్సన్. అదే హీ, షీ, ఇట్ ఇలాంటివి ఉంటే సెకండ్ పర్సన్. ఈ ఇచ్చిన డైరెక్ట్ స్పీచ్లో ఎవరు అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే ఈ ఇండికేటింగ్ ఫామ్ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఆఫ్ అని ఉంటే క్వశ్చన్ లాస్ట్ నుంచి చదవాలి. ఆఫ్ అని ఉంటే క్వశ్చన్ని చివరి నుండి చదవాలి. నెక్స్ట్ ఈజ్ కానీ ఆర్ కానీ ఉంటే ఈజ్కి లెఫ్ట్ సైడు, ఈజ్కి రైట్ సైడ్ ఈ రెండింటిని మనం సపరేట్ చేసుకొని ఈజ్ ఈక్వల్ పెట్టాలి. అదేవిధంగా ఓన్లీ అని అంటే మన సైడ్ సెల్ఫ్ సైడ్ ఆలోచించాలి. ఇప్పుడు సపోజ్ గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్ అన్నాడు. అదే గ్రాండ్ ఫాదర్ సన్ అని అంటే గ్రాండ్ ఫాదర్ వాళ్ళ కొడుకు, మీ తాత వాళ్ళ కొడుకు అంటే మీ నాన్న కావచ్చు, బాబాయ్ కావచ్చు, పెద్దనాన్న కావచ్చు. అదే గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్ అని అంటే అప్పుడు మీ ఫాదర్నే మనం కన్సిడర్ చేసుకోవాలి. అంటే ఓన్లీ అంటే మీరు సెల్ఫ్ సైడ్ ఆలోచించాలి. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. సరే, ఈ క్వశ్చన్లోకి వద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు? పాయింటింగ్ టువర్డ్స్ ఏ ఉమెన్ ఇన్ ఏ ఫోటోగ్రాఫ్ హూ సెడ్? విజయ్ సెడ్. షీ అని అన్నాడంటే చెప్పాను కదా సెకండ్ పర్సన్ కాబట్టి ఉమెన్. ఈజ్ ఉంటే ఏమని చెప్పాను? ఇక్కడ ఈజ్ కానీ ఆర్ కానీ ఉంటే వీటిని డివైడ్ చేసుకోమని చెప్పాను. డివైడ్ చేసి ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ పెట్టాను.
ఇక్కడ ఆఫ్ ఉంటే ఏంటి, చివరి నుండి స్టార్ట్ చేయమని అన్న, చివరి నుండి స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ ఏమని అన్నాడు, ఇది లాస్ట్ ఆఫ్. మై అంటే ఎవరు, విజయ్, విజయ్ వాళ్ళ బ్రదర్, విజయ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ సిస్టర్, విజయ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ సిస్టర్ అయినా విజయ్కి ఏమవుతుంది, సిస్టర్ అవుతుంది. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తున్నా, విజయ్ సిస్టర్ వాళ్ళ ఫాదర్, విజయ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఫాదర్ అయినా విజయ్కి ఫాదరే అవుతాడు. ఇక మళ్ళీ బ్యాక్ వస్తున్నా, విజయ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ డాటర్, విజయ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ డాటర్ అంటే విజయ్కి ఏమవుతారు, సిస్టర్ అవుతుంది. అంటే విజయ్ సిస్టర్. ఆ ఉమెన్ ఎవరు అని అంటే విజయ్ వాళ్ళ సిస్టర్. క్వశ్చన్ ఏమన్నాడు, హౌ ఈస్ ద లేడీ ఇన్ ద ఫోటోగ్రాఫ్ రిలేటెడ్ టు విజయ్ అని. అంటే ఆన్సర్ ఏమవుతుంది మనకు, సిస్టర్. సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ ఇక సెకండ్ ఫామ్ ఏంటంటే ఫజిల్ ఫామ్. ఫజిల్ ఆర్ పారాగ్రాఫ్ ఫామ్ అంటాం. వీటికి ఫ్యామిలీ ట్రీని ఎలా గీస్తాము ఏంది ఒకసారి చూద్దాం. సింబాలిక్గా మీకు ఇక్కడ ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి అని అన్నాడు అనుకోండి, దీనికి సింబాలిక్గా ఎలా చూపిస్తామంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్కు ఈ నోటేషన్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఏ అనే వాళ్ళు ఏమన్నారు, బ్రదర్ కాబట్టి ఇక్కడ మేల్ అని అన్నప్పుడు ప్లస్ సింబల్తో యూజ్ చేస్తాం. బి జెండర్ ఇక్కడ ఇచ్చాడా, ఇవ్వలే, కాబట్టి యాజ్ టీజ్గా బి అని రాసి, అంటే బి సిస్టర్ కావచ్చు లేదంటే బ్రదర్ కావచ్చు, ఏ మాత్రం మెన్షన్ చేసాం. ఇక్కడ నెక్స్ట్ సి ఈజ్ సిస్టర్ ఆఫ్ డి అని అన్నాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నేను ఏ సింబల్ అన్నా ఈ సింబల్ యూజ్ చేస్తాను. సి ఏమని అన్నాడు, సిస్టర్ అని అన్నాడు కాబట్టి సి మైనస్ డిని అలానే వస్తుంది. నెక్స్ట్ పి ఈజ్ వైఫ్ ఆఫ్ క్యూ అని అన్నాడు అనుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్లని ఈ సింబల్తో యూజ్ చేస్తాం. ఇక్కడ పి వైఫ్ అని అన్నాడు అని అంటే ఆటోమేటిక్గా క్యూ హస్బెండ్ అవుతాడు. అంటే ఇందులో ఒక్కరు తెలిస్తే ఇంకోరిని డైరెక్ట్ రాయొచ్చు. ఇక నెక్స్ట్ ఎల్ ఈజ్ సన్ ఆఫ్ ఎమ్ అని అన్నాడు. అంటే ఎమ్కి ఎల్ సన్, ఎమ్కి ఎల్ సన్ అంటే ఎల్ కింది జనరేషన్ వస్తాడు కదా, సన్ అని అంటే ఇక్కడ ప్లస్, ఎమ్కి ఎల్ సన్ను, మరి ఎల్కి ఎమ్ ఏమవుతారు అని అంటే పేరెంట్ అవుతారు. ఇక్కడ మనకు ఫాదర్ ఆ మదర్ అనేది ఇక్కడ జెండర్ ఇవ్వలేదు కాబట్టి ఆ విధంగా మనం తీసుకుంటాం. ఓకే, ఇక క్వశ్చన్స్లోకి వద్దాం. ఇక్కడ ఏమని అన్నాడు, ఇన్ ఏ ఫ్యామిలీ డి ఈజ్ ద వైఫ్ ఆఫ్ సి. ఒక ఫ్యామిలీలో డి సికి వైఫ్, డి వైఫ్ అండ్ హస్బెండ్కి ఈ సింబల్ అన్నా కదా, డి వైఫ్ ఎవరికి, సికి వైఫ్, సి హస్బెండ్. ఓకే, అండ్ అని అంటే ఎవరు, ఫస్ట్ పర్సన్నే తీసుకోవాలి. అంటే డి ఈజ్ డాటర్ ఆఫ్ ఎఫ్, డాటర్ ఆఫ్ ఎఫ్ ఎవరికి, ఎఫ్కి డాటర్, ఎఫ్కి డి డాటర్. ఓకే, ఎఫ్ జెండర్ మనకి ఇక్కడ ఏమి ఇవ్వలేదు. అండ్ డి ఈజ్ ఆల్సో ద డాటర్ ఇన్ లా ఆఫ్ ఏ, డి ఏకి డాటర్ ఇన్ లా, డి ఏకి డాటర్ ఇన్ లా. అంటే డాటర్ ఇన్ లా అంటే ఏంది, కోడలు. కోడలు ఎలా, వాళ్ళ కొడుకుని మ్యారేజ్ చేసుకుంటారు. అంటే ఆటోమేటిక్గా ఏమని అన్నాడు, డి ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ ఏ అని అన్నాడు. అంటే ఏ అనేది ఇక్కడ ఉంటారు. ఎస్, జి ఈజ్ ద మదర్ ఆఫ్ సి, సి వాళ్ళ మదర్ ఎవరు, జి అని అన్నాడు. కాబట్టి వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అవుతారు. జి మదర్ అని అన్నాడు అంటే ఏ ఆటోమేటిక్గా ఫాదర్ అవుతాడు. నెక్స్ట్ ఏ ఈజ్ ద పెటర్నల్ గ్రాండ్ సన్ ఆఫ్ ఈ, ఏ ఈజ్ ద పెటర్నల్ గ్రాండ్ సన్ ఆఫ్ ఈ. ఏ గ్రాండ్ సన్ అని అంటే మిగతా వాళ్ళు పైన ఉంటారు, పెటర్నల్ అంటే ఇక్కడ మేలు, ఎవరికి, ఈకి, ఈని మనం ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ మీకు అవపడకుంటే నేను కలర్ చేంజ్ చేసి చూపిస్తా. ఇక్కడ ఏ ఎవరికి గ్రాండ్ సన్ అనేట, ఈకి గ్రాండ్ సన్ అన్నాడు. కాబట్టి ఏ వాళ్ళ ఫాదర్ ఎవరు ఉంటారు, ఆ ఫాదర్కు ఫాదర్ ఎవరు, ఆ ఫాదర్కి మనకు ఏ ఇస్ ద పెటర్నల్ గ్రాండ్ సన్ ఆఫ్ ఈ అని అన్నాడు కాబట్టి ఇక్కడ ఈ వస్తుంది. ఎస్, దెన్ హౌ ఏ ఈజ్ రిలేటెడ్ టు జి. అంటే పైన ఇచ్చిన ఇదంతా మనకు వేస్తే ఇక్కడ దెన్ హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు జి. జికి ఏ ఏమవుతారు, ఇక్కడ హస్బెండ్ అవుతారు. కాబట్టి బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఇది కోడెడ్ ఫామ్, థర్డ్ టైప్.
ఇక్కడ వచ్చాయి మనకు బ్లడ్ రిలేషన్స్లో ఇంతవరకు వచ్చినాయి. ఇక ముందు రాబోయేవి ఈ 3 మోడల్స్ మాత్రమే. ఇక్కడ ఏమని అంటే ఇది కోడెడ్ ఫామ్ అని అంటే A ఇంటూ B మీన్స్ B ఈజ్ ఫాదర్ ఆఫ్ A అని అంటుంది. అంటే 2 నంబర్స్ మధ్య 2 లెటర్స్ మధ్యన మనం ఇంటూ సైన్ని రిమూవ్ చేస్తే సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్కు ఫాదర్ అవుతుంది. జాగ్రత్త చూడాలి, ఇక్కడ ఏబీలే ఉండాల్సిన అవసరం లేదు, ఏబీ ప్లేస్లో ఏమైనా ఉండొచ్చు క్వశ్చన్లో. ఇక్కడ ఈ సైన్ అనేది ఇంపార్టెంట్. ఇంటూని మనం రిమూవ్ చేస్తే సెకండ్ పర్సన్ ఫాదర్ ఆఫ్ ఫస్ట్ పర్సన్. అదే రెండింటి మధ్యన మనం ప్లస్ని రిమూవ్ చేస్తే ఫస్ట్ పర్సన్ ఈజ్ వైఫ్ ఆఫ్ సెకండ్ పర్సన్. అదే డివిజన్ని మనం రిమూవ్ చేస్తే ఫస్ట్ పర్సన్ ఈజ్ బ్రదర్ ఆఫ్ సెకండ్ పర్సన్. ఇవి ఆయన ఇచ్చిన కండిషన్స్. దీన్ని యూజ్ చేసుకుంటూ మనం క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తామో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఆయన రిలేషన్ ఏంటి? జే ప్లస్ హెచ్ అన్నాడు. జే ప్లస్ హెచ్ అంటే ప్లస్ ఉన్నది ఎక్కడ? ఇక్కడ. అంటే ఇక్కడ ఫస్ట్ జే రాయాలి, ఇక్కడ హెచ్ రాయాలి. అంటే జే ఈజ్ వైఫ్ ఆఫ్ హెచ్. జే ఈజ్ వైఫ్ ఆఫ్ హెచ్ అంటే వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్. తర్వాత ఏమన్నాడు? హెచ్ డివైడెడ్ బై ఆర్. డివైడెడ్ బై అంటే ఇక్కడ ఉంది. అంటే హెచ్ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఆర్. హెచ్ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఆర్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్కు ఈ సింబల్ యూజ్ చేయమని. దాని తర్వాత ఆర్ ఇంటూ ఎల్ అన్నాడు. ఇంటూ అని అంటే ఇక్కడ ఇచ్చాడు కదా, అంటే సెకండ్ లెటర్ని ఫస్ట్ యూజ్ చేయాలి. అంటే ఎల్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఆర్. ఎల్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఆర్ అంటే ఎల్ మనకు ఇక్కడికి వస్తుంది. క్వశ్చన్ ఏమన్నాడు? దెన్ వాట్ ఈజ్ ద రిలేషన్ ఆఫ్ జే విత్ ఎల్? ఎల్తో జేకి రిలేషన్ ఏంది అని అన్నాడు. ఎల్ వాళ్ళ పిల్లలు కదా వీళ్ళు ఎల్ వాళ్ళ పిల్లలు. అంటే ఈయన ఎవరు? ఎల్లుకి కొడుకు అవుతాడు. కొడుకు వాళ్ళ భార్య. కొడుకు వాళ్ళ భార్య ఏమవుతుంది? కోడలు అవుతుంది. అంటే డాటర్ ఇన్ లా. బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్. ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్లో మేజర్గా మనకు లెటర్ వాటి మీదనే ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరిగింది. అంటే లెటర్స్లా ప్లేస్ వాల్యూస్ మీకు తప్పకుండా తెలిసి ఉండాలి. అంటే A1, B2, C3, D4, E5 అలా అప్ టు జెడ్ వరకు రివర్స్ ఆర్డర్లో కూడా వాటి ప్లేస్ వాల్యూస్ లెఫ్ట్ టు రైట్, అదేవిధంగా రైట్ టు లెఫ్ట్ కూడా మీకు తెలిసి ఉండాలి. అయితే ఇక్కడ ఇవి గుర్తుంచుకోవడానికి డిఫరెంట్ టెక్నిక్స్ చెప్తున్నా నేను. ఒక రూల్ ఏంటంటే ఎజార్టీ రూల్ అప్లై చేసుకోవచ్చు. ఎజార్టీ అంటే E5, J10, O15, T20, Y25 ఇలా 5 డిఫరెన్సెస్తో ఉన్నాయి ఇవి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎస్ కావాలని అనుకోండి, T20 కాబట్టి 20 కంటే ముందు ST అంటే ఎస్ ఆటోమేటిక్ ఎంత అవుతుంది? 19 అవుతుంది. సపోజ్ నాకు కే కావాలని అనుకోండి, జే ఇక్కడ 10 కాబట్టి కే ఎంత అవుతుంది? 11. అలా కొంచెం ముందు వెనకాలను బట్టి కూడా మనం ఈ ఎజార్టీ రూల్ని అప్లై చేసుకొని చేయొచ్చు. ఇంకొక విధంగా ఆపోజిట్ లెటర్స్, ఇందులో మీకు కోడింగ్ అండ్ డీకోడింగ్ ఎక్కువ యూజ్ అయ్యేది ఆపోజిట్ లెటర్స్ యూజ్ అవుతూ ఉంటాయి. ఆపోజిట్ లెటర్స్ గుర్తుంచుకోవడానికి నేను ఇక్కడ టెక్నిక్ ఇచ్చాను. అది ఆర్చ్, బాయ్, క్రక్స్, డైరెక్టర్, రైటర్, ఎలక్షన్, ఓటర్, ఫెయిర్, అన్ఫెయిర్, గ్రాండ్ ట్రంక్. ఎలిఫెంట్కు పెద్ద తొండం ఉంది. గుర్తుంచుకోవడానికి టెక్నిక్స్ ఇది. హై స్కూల్, ఇండియన్ రైల్వేస్, జాక్ క్వీన్ కార్డ్స్లో పత్తాలు, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ ఫిజిక్స్లో, స్థితిశక్తి, గతిశక్తి, లాగాన్ కంప్యూటర్లో, మోతీలాల్ నెహ్రూ. హూ ఈజ్ మోతీలాల్ నెహ్రూ? ఫాదర్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ. కాబట్టి ఇలా మీరు ఇది ఫస్ట్ లెఫ్ట్ నుంచి ఫస్ట్ లెటరు, ఇది రైట్ నుంచి ఫస్ట్ లెటర్ జెడ్. ఇది బి అంటే లెఫ్ట్ నుంచి సెకండ్ లెటరు, వై అంటే లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ అంటే 25. ఇది సి ఫస్ట్ నుంచి థర్డ్ లెటరు, ఇది లాస్ట్ నుంచి థర్డ్ లెటరు. ఇది
ఫస్ట్ నుంచి ఫోర్త్ లెటరు, ది లాస్ట్ నుంచి ఫోర్త్ లెటర్. ఇలా మీరు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి కూడా ఈ టెక్నిక్ యూజ్ చేసుకొని ఏ లెటర్ వస్తుందో చెప్పవచ్చు. ఇక దీనిలో టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ లెటర్ కోడింగ్. క్వశ్చన్ ఏమన్నాడు? ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఫ్యూచర్ ఈజ్ రిటర్న్ యాజ్ KWYWWG and Shroud is written as XJWGBF. How will sailor be written in the same code language అని అన్నాడు. ఇక్కడ ఫ్యూచర్కు ఈ KWYWWG ఎలా ఇచ్చాడో మనం ఫస్ట్ లాజిక్ బ్రేక్ చేస్తే సేమ్ లాజిక్ని మనం సెయిలర్కు అప్లై చేయొచ్చు. ఒకసారి వీటి ప్లేస్ వాల్యూస్ మనం రాద్దాం. F అంటే 6. నేను ముందే చెప్పాను, కోడింగ్ అండ్ డీకోడింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే కంపల్సరీగా వీటి ప్లేస్ వాల్యూస్ మీకు గుర్తుంచుకోవాలి. వాటికి టెక్నిక్స్ కూడా ఇచ్చాను. F6, U21, T20, U21, R18, E5. ఇక్కడికి వస్తే K11, W23, Y25, W23, 23, G7. వీటిని చూసి మనం ఏం చెప్పొచ్చో ఒకసారి చెప్పండి మీరు. ఇక్కడ 611 కావాలి అంటే 611 కావాలంటే ఇక్కడ +5, 21, 23 కావాలి అంటే +2, ఇక్కడ 20, 25 కావాలంటే +5, ఇక్కడ +2, +5, +2. ఈ సిరీస్ అంతా +5, +2, +5, +2 ఉంది. మరి వీటికి కూడా సేమ్ లాజిక్ అప్లై చేద్దాం. S అంటే 19, A1, నెక్స్ట్ I9, L12, O15, R18. ఇది మనకు ఒరిజినల్ ప్లేస్ వాల్యూస్. ఇక వీటిలలో కూడా మనం +5, +2, +5, +2, +5, +2 రాద్దాం. +5 అని అంటే ఇక్కడ ఎంత వస్తుంది మనకు? 24, +2 అంటే 3, +5 అంటే 14, ఇక్కడ కూడా 14, ఇక్కడ 20, ఇక్కడ కూడా 20. మరి 24 అంటే మీకు X వస్తుంది. అదేవిధంగా ఇది C, ఇది 14 అంటే N, మళ్ళీ N, T, T. XCNNTT ఇవి ఉంది. సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. ఇక సెకండ్ టైప్లోకి వద్దాం. ఈ సెకండ్ టైప్లో ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఫస్ట్ ఈజ్ కోడెడ్ యాజ్ నంబర్ ఇచ్చాడు, కొన్ని నంబర్స్ ఇచ్చాడు, టైంకి ఇచ్చాడు కోడ్, మనని ఫైండ్ అవుట్ చేయమన్నది బెటర్కు కోడ్ ఫైండ్ అవుట్ చేయమని అన్నాడు. ఇలా లెటర్స్కు నంబర్స్కు లింకుతోని మనకు కోడ్స్ ఇస్తే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే లెటర్స్ల ప్లేస్ వాల్యూస్ రాయాలి. తర్వాత వాటికి ఈ నంబర్స్కి ఎలా ఉంది రిలేషన్ అనేది బ్రేక్ చేస్తే మనం డైరెక్ట్ ఆన్సర్ పెట్టవచ్చు. ఇక్కడ F6, I9, R18, S19, T20 వీటి ప్లేస్ వాల్యూస్ రాసినాం. ఇక్కడ 6, 7 కావాలని అంటే +1 అయింది. 9కి యాజ్ ఇట్ ఈజ్గా 9 ఉంది. తర్వాత ఈ రెండింటికి రిలేషన్ కావాలంటే 18, 19 కావాలంటే +1. ఈ 19కు 19 ఉంది. తర్వాత +1 అంటే ఈ సిరీస్ ఎలా ఉందంటే +1, తర్వాత సేమ్, తర్వాత +1, మళ్ళీ సేమ్, తర్వాత +1, అలా ఆల్టర్నేటివ్గా +1లు వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ మనకు సేమ్ లాజిక్ని మనం క్వశ్చన్ దానికి అప్లై చేద్దాం. B2, E5, T20, T20, E5, R18 ఇవి వీటి ప్లేస్ వాల్యూస్. వీటికి అన్నిటికీ ఒకటొక్కటి యాడ్ చేద్దాం. 2కి ఒకటి యాడ్ అయితే మనకు 3. నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా తీసుకుంటాను. ఇక్కడ 21, ఇక్కడ 6. మిగిలిన నంబర్స్ మనకు యాజ్ టీజ్గా ఉంటాయి కాబట్టి
దీనికి 5కి 5 రాస్తున్నా, 20కి 20 రాస్తున్నా, 18కి 18 రాస్తాయి. ఇక్కడ 3521206118 ఉన్నది ఫస్ట్ వన్ కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ T is coded as 26 and dance is coded as 27. How will crown be coded in that language అని అన్నాడు. ఇక్కడ ఫస్ట్ లెటర్స్కు ప్లేస్ వాల్యూస్ రాసుకున్నాం. T అంటే 20, E 5, A 1. మరి ఈ 26కు వీటికి రిలేషన్ ఏంటి అంటే ఎలా మనం ఫ్రేమ్ చేయొచ్చు అంటే వీటిని యాడ్ చేస్తే 20 + 5 + 1 ఎంత అవుతుంది మనకు 26. అంటే వాటి లెటర్స్ల ప్లేస్ వాల్యూస్ల సమ్మే మనకు ఆన్సర్ అవుతుంది. అదే ఇప్పుడు మనకు కావాల్సింది క్రౌన్. ఇప్పుడు వీటి ప్లేస్ వాల్యూస్ ఫస్ట్ రాద్దాం. C3 R18 O15 W23 N14 వీటి సమ్ చేయాలన్నాడు. 3 + 18 ఎంత అవుతుంది 21. దీన్ని యాడ్ చేస్తే 36. ఇది 59 అంటే ఇక్కడ మనకు +14 అంటే 73 అంటే ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, టైప్ 3 డెసిఫరింగ్ మెసేజ్ వర్డ్ కోడ్స్. దీన్నే చైనీస్ కోడింగ్ అని కూడా అంటారు. ఇక్కడ రెడ్ రిబ్బన్కు ఒక కోడ్ ఇచ్చాడు, యాపిల్ ఈజ్ రెడ్ అనే దానికి ఇంకో కోడ్ ఇచ్చాడు, రాడిష్ ఈజ్ వైట్కు ఈ కోడు, ఈట్ రాడిష్కు ఈ కోడ్ ఇచ్చాడు. మనకు కావాల్సింది ఏంటంటే వైట్కి కోడ్ కనుక్కోమని అంటాడు. ఇందులో మనకు వైట్ ఎక్కడుంది, ఇగో ఇక్కడ వైట్ ఇక్కడుంది. దీనికి మనం కోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే వైట్ కోడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇందులో రాడిష్ ఒకటి, ఈజ్ ఒకటి, ఈ రెండింటిని మనం ఎలిమినేట్ చేస్తే డైరెక్ట్ వైట్కి మనం కోడ్ చెప్పవచ్చు. ఎలా, రాడిష్ ఎక్కడెక్కడ ఉందో ఒకసారి చూద్దాం. రాడిష్ ఇక్కడుంది, ఇక్కడుంది. అంటే ఈ రెండిట్లలో ఓన్లీ రాడిషే కామన్ ఉంది కాబట్టి ఈ రెండిట్లలో కూడా ఒకటే కామన్ ఉండాలి. అంటే సపోజ్ నేను రాడిష్కు 1 ఇక్కడ 1 అని అన్నాను అనుకోండి. ఇక్కడికి వస్తే ఏది కామన్ ఉంది, ఆర్యు కామన్ ఉంది. అంటే రాడిష్కు ఆర్యు అనేది తెలిసిపోయింది. నెక్స్ట్ ఈజ్ని ఎలిమినేట్ చేయాలి. మరి ఈజ్ ఎక్కడెక్కడ ఉంది, ఇగో ఈ రెండిట్లలో మాత్రమే మనకు ఈజ్ ఉంది. ఈ రెండిట్లలో మాత్రమే ఈజ్ ఉందంటే ఆటోమేటిక్గా ఈ రెండిట్లలో కామన్ ఒకటే ఉండాలి. అంటే ఈజ్కు నేను సపోజ్ 2 అని పెడితే ఈ రెండిట్లలో కామన్ ఉన్నది ఎంయు కామన్ ఉంది కాబట్టి దీనికి 2 అని పెట్టాను. మరి ఇక మిగిలింది మనకు వైట్ ఒక్కటే కాబట్టి ఈ వైట్కి కోడ్ ఏంది, కేయు. కేయు ఎక్కడుంది, ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. ఇంకా సీటింగ్ అరేంజ్మెంట్లోకి వద్దాం. సీటింగ్ అరేంజ్మెంట్లో మనకు ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్స్ లైన్ ఒకటి, సర్క్యులర్ ఒకటి వస్తుంది. అదేవిధంగా సర్క్యులర్లోనే మనం రెక్టాంగిల్ అయినా తీసుకోవచ్చు, పెంటాగన్ అయినా తీసుకోవచ్చు. అదంతా సర్కిల్లోనే వస్తుంది. అంటే సర్కిల్ మోడల్ వస్తే దేన్నైనా మనం చేయొచ్చు. ఇక్కడ లైన్లో సింగిల్ లైన్ అనేది ఒకటి, డబుల్ లైన్ అనేది ఒకటి, 2 మోడల్స్ ఉంటాయి. ఎక్కువ ఎగ్జామినేషన్లో సింగిల్ లైన్ వస్తుంది, అప్పుడప్పుడు డబల్ లైన్ కూడా కొన్ని షిఫ్ట్లలో డబల్ లైన్ కూడా రావడం జరిగింది. ఇందులో సింగిల్ లైన్ అని అంటే ఫేసింగ్ నార్త్ ఒకటి, ఫేసింగ్ సౌత్ అని ఇంకొక టైప్ ఉంటుంది. ఫేసింగ్ నార్త్ అంటే పైకి చూడడం. ఇలా పైకి చూస్తున్నాము అని అంటే మన లెఫ్ట్ లెఫ్టే, మన రైట్ రైటే అవుతుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ అన్నారు అనుకోండి, ఎడమ చివర అన్నారు అనుకోండి, ఏమవుతుంది, డి అవుతుంది. ఎక్స్ట్రీమ్ రైట్ అని అంటే బి అవుతుంది. అంటే మనం ఆ పొజిషన్లో ఉన్నాం అనుకోవాలి. సపోజ్ ఈకి సెకండ్ లెఫ్ట్ అని అన్నాను అనుకో, లెఫ్ట్ అని అంటే ఎట్ సైడ్ పోవాలి, ఇటు సైడ్ లెఫ్ట్ కాబట్టి ఈ ఇక్కడ ఉంది. ఈకి సెకండ్ లెఫ్ట్ అంటే ఇది ఫస్ట్ లెఫ్ట్, ఇదేమైతే సెకండ్ లెఫ్ట్. ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ ఏ ఆన్సర్ అవుతుంది. అలా లెఫ్ట్ అంటే మన లెఫ్టే పోవాలి, రైట్ అంటే మన రైటే పోవాలి. ఇది ఫేసింగ్ నార్త్. ఇక
ఫేసింగ్ సౌత్లోకి వస్తే ఇది డౌన్, అంటే మనకు ఆపోజిట్ డైరెక్షన్లో పోతుంది. అంటే మనకు ఆపోజిట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మన లెఫ్ట్ వాళ్ళకి ఏమవుతుంది, రైట్ అవుతుంది, మన రైట్ లెఫ్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ లెఫ్ట్ అని అన్నప్పుడు మనం ఇటు సైడ్ వెళ్ళాలి, రైట్ అని అన్నప్పుడు ఇటు సైడ్ వెళ్ళాలి. ఇప్పుడు ఫేసింగ్ సౌత్ అని ఇస్తే ఇది రేర్ కేసెస్లో వస్తున్నాయి. మ్యాక్సిమం క్వశ్చన్స్ మనకు ఫేసింగ్ నార్తే వస్తున్నాయి. మనం జాగ్రత్తగా ఉండాలి, అన్నీ తెలుసుకొని ఉండాలి కాబట్టి చెప్తున్నా. ఇక్కడ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ అని అన్నాడు అనుకోండి, ఆర్ అవుతుంది. ఎక్స్ట్రీమ్ రైట్ అని అన్నాడు అనుకోండి, టీ అవుతుంది. సపోజ్ క్యూకి లెఫ్ట్ సైడ్ థర్డ్ అని అన్నాడు. ఇక్కడ క్యూ అనేది ఎక్కడుంది, ఇక్కడ ఉంది. లెఫ్ట్ సైడ్ అని అంటే మనకు ఇటు వెళ్ళాలి కాబట్టి, లెఫ్ట్ సైడ్ అంటే ఇటు వెళ్ళాలి కాబట్టి లెఫ్ట్ సైడ్ క్యూకి లెఫ్ట్ సైడ్ థర్డ్ అని అంటే ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, అంటే యూ అవుతుంది. అలా లెఫ్ట్ ఇస్తే క్వశ్చన్లో లెఫ్ట్ ఉంటే మన రైట్, క్వశ్చన్లో రైట్ ఉంటే మన లెఫ్ట్ మనం తీసుకున్నట్టుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది. దేనిలో, ఫేసింగ్ సౌత్ అని ఇస్తే. ఇక డబల్ లైన్, ఇది అప్పుడప్పుడు వచ్చిన కొన్ని షిఫ్ట్లలో ఈ క్వశ్చన్స్ రావడం జరిగింది. కాకపోతే ఇందులో ఓన్లీ 3 members 4 members ఇచ్చాడు. నేను ఇక్కడ కొంచెం 5 members ఇచ్చాను. ఇక్కడ వీళ్ళు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నారు, అంటే వీళ్ళు కిందికి చూస్తుండ్రు, వీళ్ళు పైకి చూస్తుండ్రు, అంటే వీళ్ళు నార్త్, వీళ్ళు సౌత్ డైరెక్షన్లో చూస్తుండ్రు. అలాంటప్పుడు ఇప్పుడు ఏకి ఆపోజిట్ ఎవరున్నారు, ఏకి ఆపోజిట్ ఎస్, ఇక్కడ ఆర్కి ఆపోజిట్ బి, ఇలా ఒకరొకరు ఆపోజిట్ ఉండడం జరిగింది. ఇది సపోజ్ క్వశ్చన్ ఏకి ఆపోజిట్ ఉన్న వాళ్ళ లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ అని అనుకోండి. ఏకి ఆపోజిట్ ఉన్న వాళ్ళు అంటే ఇక్కడ ఏ ఉంది, ఆపోజిట్ ఎవరున్నారు, ఎస్. ఎస్కి లెఫ్ట్ సైడ్ ఇమ్మీడియట్ పర్సన్ అని అంటే పి. సపోజ్ లెఫ్ట్ సైడ్ సెకండ్ పర్సన్ అని అంటే ఆర్. అలా క్వశ్చన్ని బట్టి ఆ పొజిషన్లో మనం ఉన్నాం అనుకుంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక ఇంకొక మోడల్ ఏమొస్తుందంటే మనకు సర్క్యులర్ టైప్ వస్తుంది. ఎక్కువ సర్క్యులర్ టైప్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సర్క్యులర్లో మనం ఫిగర్ గీసుకునేప్పుడు 6 members ఉంటే ఎట్లా తీసుకోవాలి, 7 members ఉంటే ఎట్లా తీసుకోవాలి, అదేవిధంగా 8 members ఉంటే ఎలా తీసుకోవాలో ఇచ్చాను. సర్క్యులర్లో ఇక్కడ ఫేసింగ్ ఇన్సైడ్ అనే ఒకటి ఉంటుంది, ఫేసింగ్ అవుట్ సైడ్ అనేది ఉంటుంది. ఎగ్జామ్లో మాత్రం మ్యాక్సిమం క్వశ్చన్స్ ఫేసింగ్ ఇన్సైడే వస్తున్నాయి, అప్పుడప్పుడు ఫేసింగ్ అవుట్ సైడ్ వస్తున్నాయి. ఇక్కడ ఫేసింగ్ ఇన్సైడ్ అని అంటే చూడండి, అందరు లోపలికే చూస్తుండ్రు అని అన్నప్పుడు ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. మనము ఆ పొజిషన్లో ఉన్నాము అని అనుకుంటే ఈజీగా మనం ఫిగర్ గీయొచ్చు. సర్కిల్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం మీరు ఎక్కడి నుండైనా స్టార్ట్ చేసుకోండి, కానీ ఒక్కసారి స్టార్ట్ అయింది అంటే ఇక అవి ఫిక్స్ అయిపోవాలి. ఇందులో సపోజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ అని అన్నాడు. క్వశ్చన్ ఇలా ఉంది, ఇక్కడ ఈ ఎక్కడ ఉంది, ఈ ఇక్కడ ఉంది. వీళ్ళు ఎట్ సైడ్ చూస్తుండ్రు, లోపల చూస్తుండ్రు. లోపల చూస్తున్నప్పుడు వాళ్లకు ఇది రైట్ అవుతుంది, ఇదేమవుతుంది, లెఫ్ట్ అవుతుంది. గుర్తుంచుకోండి, ఇది లెఫ్ట్ అవుతుంది. సెకండ్ లెఫ్ట్ అని అన్న అంటే ఫస్ట్, ఇది సెకండ్, అంటే ఆన్సర్ ఏమవుతుంది మనకు హెచ్ అవుతుంది. అలా మనం పొజిషన్లో ఉన్నాం అనుకొని సాల్వ్ చేయాలి. ఇక ఫేసింగ్ అవుట్ సైడ్, ఇది రేర్ కేసెస్లో వస్తుంది. ఫేసింగ్ అవుట్ సైడ్ అని అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఇటు సైడ్ చూస్తున్నాను అనుకున్నాం, అంటే అవుట్ సైడ్ అంటే ఇటే కదా, కాబట్టి ఈయనకు లెఫ్ట్ అంటే ఇటు లెఫ్ట్ అవుతుంది, ఇటు సైడ్ లెఫ్ట్ అవుతుంది, ఇటు సైడ్ మనకు రైట్ అవుతుంది. కాబట్టి మనం పొజిషన్లో ఉన్నాం అనుకుంటే ఈజీ అవుతుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను, ఇవి ఎక్కువ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు, వీటికి షార్ట్ కట్స్ కూడా అవసరం లేదు, సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఇవన్నీ అవసరమే లేదు. ఇక్కడ సపోజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ డబ్ల్యూ అని అన్నాడు. డబ్ల్యూ ఎక్కడ ఉంది, ఇక్కడ డబ్ల్యూ ఉంది, రైట్ సైడ్ థర్డ్. వీళ్ళు ఇటు సైడ్ చూస్తుండ్రు ఆపోజిట్ కాబట్టి రైట్ అని అంటే ఇటు పోతారు. రైట్ సైడ్ థర్డ్ అని అన్నాడు కాబట్టి ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఎవరైతే యూ అవుతుంది. ఇలా మనం క్వశ్చన్ సాల్వ్ చేసుకోవచ్చు. ఇక ఫేసింగ్ ఇన్సైడ్ అవుట్ సైడ్, ఇలాంటి క్వశ్చన్స్ రాలేదు, కానీ ఒకవేళ వచ్చినా మీరు
ఆ పొజిషన్లో ఎవరు లోపల చూస్తుండ్రో వాళ్ళకి లెఫ్ట్ టు రైట్ మీకు తెలిసింది, అదేవిధంగా బయటికి చూస్తే వాళ్ళకు లెఫ్ట్ టు రైట్ తెలుసు, కాబట్టి మీరు ఫిగర్ ఆ విధంగా గీయొచ్చు. దీనిలోనే మనకి సర్క్యులర్ వస్తే ఏం లేదు, ఇలా రెక్టాంగిల్ అని ఇస్తాడు అప్పుడప్పుడు. ఇలా వీళ్ళు మిడిల్లో ఉన్నారు, వీళ్ళు ఎట్ సైడ్ కార్నర్లో ఉన్నారని ఇస్తుంది. ఇలా క్వశ్చన్స్ అయినా ఇవి చేంజ్ చేసి ఇస్తే సర్క్యులర్ మోడల్లో నుంచి మనం సాల్వ్ చేయొచ్చు. ఇవి తెలిస్తే సీటింగ్ అరేంజ్మెంట్లో ఏ క్వశ్చన్ అయినా మీరు సాల్వ్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఇక సిలాగిజంలోకి వద్దాం. ఇక సిలాగిజం ఏంటంటే స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్. స్టేట్మెంట్స్కు మనం వెన్ డయాగ్రామ్స్ గీస్తే ఆ కన్క్లూజన్స్ ట్రూ ఆర్ ఫాల్సా అంటే కరెక్టా రాంగా అని మనం పెట్టగలిగితే అదే సిలాగిజం. ఇందులో మనకు ముందుగా తెలుసుకోవాల్సింది వెన్ డయాగ్రామ్స్ గీయడానికి ఎలా ఉంటుంది అంటే ఆల్ ఎక్స్ ఆర్ వై, అన్ని ఎక్స్లు వై. ఇప్పుడు ఎక్స్ ఇలా ఉంది, అన్ని ఎక్స్లు వై అవుతున్నాయి అంటే ఇక్కడ ఆల్లో నుండి ఆటోమేటిక్గా సమ్ వస్తుంది. గుర్తుంచుకోండి, అందరూ అని అన్నప్పుడు కొందరు కరెక్ట్ అవుతుంది కదా, కాబట్టి ఆల్ ఎక్స్ ఈజ్ వై అయితే ఆటోమేటిక్గా సమ్ ఎక్స్ వై అవుతుంది, సమ్ వై ఎక్స్ అవుతుంది. సిలాగిజంలో ఎప్పుడైనా మీరు లాజిక్ చూడాలి కానీ మీనింగ్ చూడొద్దు. ఇక్కడ క్యాట్స్, డాగ్స్ ఎక్స్ వై ప్లేస్లలో ఏమేమో ఇస్తుంటాడు, సార్ దీనికి ఎట్లా మీనింగ్ చూడొద్దు. సిలాగిజంలో లాజిక్ చూడాలి మీరు. అదే సపోజ్ నో ఎక్స్ ఈజ్ వై అంటే ఎక్స్ వైలు అసలు టచ్చే కావన్నాం అనుకోండి, ఎక్స్ వైతో టచ్ కాకుంటే వై కూడా ఎక్స్తో టచ్ కాదు. కంప్లీట్గా ఎక్సే వైతో టచ్ కావట్లేదు అని అంటే ఎక్స్లోని కొంత పార్ట్ వైతో టచ్ కాదు అని అన్నా కరెక్టే, వైలోని కొంత పార్ట్ ఎక్స్తో టచ్ కాదు అన్నా కరెక్టే. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ మీకు క్వశ్చన్స్ ఆప్షన్స్లో ఎలా ఉంటాయనంటే మనకు వచ్చినట్టే ఆప్షన్ ఉండదు. సపోజ్ మనకే గనక నో వై ఈజ్ ఎక్స్ అని వచ్చినా సమ్ ఎక్స్ ఈజ్ నాట్ వై ఉన్నా కన్క్లూజన్స్లో కరెక్టే పెట్టాలి, సమ్ వై ఈజ్ నాట్ ఎక్స్ అని ఉన్నా కరెక్ట్ పెట్టాలి. ఇక సమ్ ఎక్స్ ఈజ్ వై, ఎక్స్లో కొంత పార్ట్ సమ్ ఎక్స్ ఈజ్ వై, ఎక్స్లో కొంత పార్ట్ వైలో ఉంది, ఈ పార్ట్ ఉంది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా సమ్ వై ఈజ్ ఎక్స్ అని అనొచ్చు కదా, కొంత వై ఎక్స్లో ఉంటుంది. ఇది ఒక డైరెక్ట్ రాయొచ్చు. ఇక సమ్ ఎక్స్ ఆర్ నాట్ వై అని అన్నాడు, ఎక్స్లో ఇది చూడండి, ఇది ఎక్స్ అని అనుకుందాం, ఇది వై అని అనుకుందాం, ఎక్స్లో కొంత పార్ట్ వైలో లేదు అని అంటున్నా. ఎక్స్లో కొంత పార్ట్ వైలో లేదంటే మీరు వైలో కొంత పార్ట్ ఎక్స్లో లేదని అనలేము. ఎందుకు అనలేమంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మనకు ఇండియాలో కొంత పార్ట్ తెలంగాణలో లేదని అనుకుందాం, ఇండియాలో కొంత పార్ట్ తెలంగాణలో లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా అని తీసుకుందాం, ఇక్కడ నేను తెలంగాణ అని తీసుకుంటాను. ఇండియాలో కొంత పార్ట్ తెలంగాణలో లేదని నేను ఎందుకంటున్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ తీసుకుందాం, గుజరాత్ తెలంగాణలో ఉందా? లేదు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉందా? లేదు. మరి అలాంటి కేసులో ఇప్పుడు దీన్నే మనం ఇదే కరెక్ట్ అయితే సమ్ ఎక్స్ ఈజ్ నాట్ వై అయితే సమ్ వై ఈజ్ నాట్ ఎక్స్ అనేది మనం కరెక్ట్ అయితే తెలంగాణలో కొంత పార్ట్ ఇండియాలో ఉండదు అని అన్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనం ఉగ్రవాదులం అయిపోతాం, అంటే సెపరేటిస్టులం అయిపోతాం. అంటే సమ్ ఎక్స్ ఈజ్ ఎక్స్ ఆర్ ఉన్న ఇలాంటి గ్రామర్ చూడకండి. ఇక్కడ సిలాగిజంలో మెయిన్ చూడాల్సింది ఏంటంటే లాజిక్ ఒకటే చూడాలి, గుర్తుంచుకోండి. సమ్ ఎక్స్ ఈజ్ నాట్ వై అయితే ఆటోమేటిక్గా సమ్ వై ఈజ్ నాట్ ఎక్స్ అనేది కరెక్ట్ కాదు. కాబట్టి నో ఇమ్మీడియట్ కన్క్లూజన్ అంటే స్టార్టింగ్లో అంటే డైరెక్ట్ మనం ఏమీ చెప్పలేదు, కావచ్చు కాకపోవచ్చు. సమ్ వై ఈజ్ నాట్ ఎక్స్ అనేది కరెక్ట్ కావచ్చు కాకపోవచ్చు, కాబట్టి గ్యారంటీగా నువ్వేమి చెప్పలేవు. వీటిని ఇమ్మీడియట్ కన్క్లూజన్స్ అంటాం. అంటే ఒకటే స్టేట్మెంట్ నుంచి ఏమేమి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయో వీటికి ఫిగర్ వెన్ డయాగ్రామ్స్ గీయడానికి. ఇక మీడియేట్ కన్క్లూజన్స్లోకి వస్తే మీడియేట్ కన్క్లూజన్స్లో అంటే మీడియేట్ అంటే ఏంది? టూ స్టేట్మెంట్స్లో కామన్ ఉన్న ఏదైనా ఒకటి కామన్ ఉంటే ఆ కామన్ దాన్ని యూజ్ చేసుకుంటూ ఆ మిగిలిన ఆ కామన్ లేని వాటికి లింక్ ఎలా ఏర్పాటు చేస్తామో వాటిని మీడియేట్ కన్క్లూజన్స్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్ ఎక్స్ ఈజ్ వై అంటున్నా, ఎక్స్లన్నీ ఏమవుతున్నాయి? వైలు అవుతున్నాయి. ఆల్ వై ఆర్ జెడ్ అని అన్నాడు. ఇక్కడ కామన్ ఏముంది మనకు?
రెండిట్లలో కామన్ ఉన్నది వై. కామన్ ఉన్నది ఎప్పుడు కూడా బయటికి రాదు. అంటే మనం వేటికి రిలేషన్ చెప్పాలి ఇక్కడ? ఎక్స్కి అదేవిధంగా జెడ్కి రిలేషన్ చెప్పాలి. ఈ ఎక్స్కి ఈ జెడ్కి చెప్పాలి. అంటే ఎక్స్ ఇక్కడ ఉంది, జెడ్ ఇక్కడ ఉంది. కాబట్టి ఎక్స్లన్నీ దేనిలో ఉంటాయి? జెడ్లో ఉంటాయి. ఆటోమేటిక్గా చెప్పొచ్చు కదా, ఎక్స్లన్నీ దేనిలో ఉంటాయి? జెడ్లో ఉంటాయి. అంటే ఆల్ ఎక్స్ ఆర్ జెడ్. ఇక ఆల్ ఎక్స్ ఆర్ జెడ్ అనగానే ఇక్కడ ఆల్ వచ్చిందంటే ఆటోమేటిక్గా సమ్ వస్తుంది. కాబట్టి సమ్ ఎక్స్ ఆర్ జెడ్ కరెక్ట్ అవుతుంది, సమ్ జెడ్ ఆర్ ఎక్స్ కూడా కరెక్ట్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఆల్ ఎక్స్ ఆర్ వై అనేది ఉందనుకున్నాం. ఆల్ ఎక్స్ ఆర్ వై, ఎక్స్లన్నీ ఏమవుతున్నాయి? వైలు అవుతున్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏమని అంటుండు? ఆల్ జెడ్ ఆర్ ఎక్స్ అని అన్నాడు. అంటే జెడ్ దీని లోపల ఉన్నది, ఆల్ జెడ్ ఆర్ ఎక్స్. ఇప్పుడు కామన్ ఉన్నది ఏంటి ఇక్కడ? ఎక్స్ కామన్. మనం వేటికి రిలేషన్ చెప్పాలి? వైకి జెడ్ చెప్పాలి. ఇగో జెడ్ ఏమో ఇక్కడ ఉంది, వై ఏమో ఇక్కడ ఉంది. అంటే జెడ్లన్నీ దేనిలో ఉన్నట్టు? వైలో ఉన్నట్టు. అంటే ఆల్ జెడ్ ఆర్ వై. ఆల్ వచ్చిందంటే ఇంకేమేం కావడానికి ఛాన్స్ ఉంది? సమ్ జెడ్ ఆర్ వై, సమ్ వై ఆర్ జెడ్. ఇక్కడ ఎందుకు సార్ ఇన్ని రాస్తారు మీరు అని అంటే, ఆప్షన్స్ వాళ్ళ ఇష్టం. మనకు వచ్చిన ఆన్సర్ సపోజ్ ఆల్ జెడ్ ఆర్ ఎక్స్ అని ఉంటే, ఆయన ఇచ్చిన కన్క్లూజన్స్లో ఈ సమ్లో నుండి కూడా ఇస్తే అది కరెక్టే అని పెట్టాలి. ఓకే, ఇక మనం నెక్స్ట్ ఆల్ ఎక్స్ ఆర్ వై అంటున్నా. ఎక్స్లన్నీ ఏమవుతున్నాయి? వైలు అవుతున్నాయట. అదేవిధంగా ఆల్ ఎక్స్ ఆర్ జెడ్, ఎక్స్లన్నీ జెడ్ అవుతున్నాయి. ఇక్కడ కామన్ ఏముంది మనకు? ఎక్స్ కామన్ ఉంది. వేటికి మనం రిలేషన్ చెప్పాలి? వైకి జెడ్కి రిలేషన్ చెప్పాలి. అంటే ఎక్స్ అనేది వైలో ఉంది, సేమ్ ఎక్స్ అనేది జెడ్లో ఉంది. అంటే ఈ రెండింటిని బట్టి ఏం చెప్పొచ్చు? సమ్ వై ఈజ్ జెడ్ అని అనొచ్చు. సమ్ వై ఈజ్ జెడ్ అనగానే ఆటోమేటిక్గా డిఫాల్ట్ కింద ఏమొస్తుంది? సమ్ జెడ్ ఈజ్ వై కూడా కరెక్ట్ కావడం జరుగుతుంది. ఇవి మీకు వెన్ డయాగ్రామ్స్ ఎలా గీసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నెక్స్ట్ ఇంకా ఆల్ ఎక్స్ ఆర్ వై, ఎక్స్లన్నీ వైలే. ఆల్ జెడ్ ఆర్ వై, అన్ని జెడ్లు వై అయినాయి. ఇప్పుడు మనం రిలేషన్ వేటికి కామన్ ఉన్నదాన్ని నేను ఎలిమినేట్ చేయాలి అని. ఈ రెండిట్లలో కామన్ ఏముంది? వై ఉంది. అంటే నేను ఎక్స్కి జెడ్కి రిలేషన్ చెప్పాలి. ఇక్కడ వై అనేది మనకు సూపర్ సెట్, ఎక్స్ జెడ్లు ఏంటి? సబ్సెట్స్. మరి ఇలాంటి కేసులో ఎక్స్ జెడ్లు టచ్ కావచ్చు, ఇక్కడ ఎక్స్ జెడ్లు టచ్ కావచ్చు, ఎక్స్ జెడ్లు టచ్ కాకుండా కూడా ఉండొచ్చు. ఎందుకంటే వై లోపల ఎక్స్ జెడ్లు ఉన్నాయి అని అన్నాం. వై లోపల ఎక్స్ జెడ్లు ఉన్నాయి అని అన్నాడు, కానీ ఎక్స్ జెడ్ల గురించి ఇక్కడ ఏం మాట్లాడలేదు. కాబట్టి ఇక్కడ నో మీడియేట్ కన్క్లూజన్. గ్యారంటీగా ఎక్స్ జెడ్లు టచ్ అయితే అని చెప్పలేము, టచ్ కావని కూడా చెప్పలేము. అలాంటి కేసెస్లో నో మీడియేట్ కన్క్లూజన్. ఇక నెక్స్ట్ దానిలోకి వద్దాం. ఆల్ ఎక్స్ ఆర్ వై, ఎక్స్లన్నీ వైలో ఉన్నాయి అనుకున్నాం. సమ్ ఎక్స్ ఈజ్ జెడ్, కొంత ఎక్స్ దేనిలో ఉందంట? జెడ్లో ఉందంట. కొంత ఎక్స్ జెడ్లో ఉంది అని అంటే ఇక్కడ ఇందులో మనకు ఎక్స్ దగ్గరికి రావాలి అని అంటే కంపల్సరిగా వైని క్రాస్ చేయాలి. ఇక్కడ మన రిలేషన్ దేనికి చెప్పాలి? వైకి జెడ్కు రిలేషన్ చెప్పాలి. కాబట్టి సమ్ వై ఈజ్ ఏమవుతుంది? జెడ్ అవుతుంది. సమ్ వై ఈజ్ జెడ్. ఎందుకంటే ఎక్స్ దగ్గరికి ఎక్స్ అనేది కంప్లీట్గా వై లోపల ఉంది. మన ఎక్స్ దగ్గరికి జెడ్ వస్తుంది అని అంటే వైని క్రాస్ చేయాలి. కాబట్టి సమ్ వై ఈజ్ జెడ్ అవుతుంది. ఆటోమేటిక్గా సమ్ జెడ్ ఈజ్ వై కూడా కరెక్ట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఆల్ ఎక్స్ ఆర్ వై, ఎక్స్లు మొత్తం వై. సమ్ వై ఆర్ జెడ్, కొంత వై ఏమవుతుందట? జెడ్ అవుతుంది అని. కొంత వై జెడ్ అవుతుంది అని అంటే
ఇక్కడ ఎక్స్ వై లోపల ఉంది అని అన్నాడు. మరి అలాంటప్పుడు ఈ జెడ్ అనేది ఈ దీనిలో చూడండి, ఎక్స్ మనము జెడ్లను చూస్తే ఎక్స్ జెడ్లు టచ్ కావచ్చు, టచ్ కాకుండా కూడా ఉండొచ్చు. కాబట్టి ఇందులో మనకు ఒక ఛాన్సు ఇక్కడ టచ్ కాకుంటుంది, ఎక్స్ని టచ్ కావచ్చు, కంప్లీట్గా ఎక్స్ని మనం మింగేసేయచ్చు. అంటే గ్యారంటీగా ఇలానే ఉంటుంది అని మనం చెప్పలేము. అంటే నో మీడియేట్ కన్క్లూజన్, నో మీడియేట్ కన్క్లూజన్, గ్యారంటీగా ఏమీ చెప్పలేదు. నేను మీకు దీనికంటే కొంచెం ఎక్కువ లెవెల్ చెప్పాను మీ ఎస్ఎస్సి జీడీ కంటే. బట్ ఇవి వేస్తే మీరు సిలాగిజంలో ఏ క్వశ్చన్ అయినా చేయగలుగుతారు, ఇది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్, ఆల్ ఎక్స్ ఆర్ వై అని అన్నాడు. ఎక్స్లు మొత్తం దేనిలో ఉన్నాయి? వైలో ఉన్నాయి. నో వై ఈజ్ జెడ్, ఏ వై కూడా ఏం కాదంట, జెడ్ కాదంట. ఇక్కడ వై జెడ్లు టచ్ కావన్నప్పుడు ఎక్స్ జెడ్లు ఎట్లా టచ్ అవుతాయి చెప్పండి? ఎందుకంటే ఎక్స్ కంప్లీట్గా వై లోపల ఉంది కాబట్టి దీన్ని నో ఎక్స్ ఈజ్ జెడ్ అనుకోవచ్చు. నో ఎక్స్ ఈజ్ జెడ్ అయితే నో జెడ్ ఈజ్ ఎక్స్ కూడా కరెక్ట్ అవుతుంది. మరి ఈ నో ఉందంటే సమ్ నాట్ కూడా కరెక్ట్ అవుతుంది. అంటే సమ్ ఎక్స్ ఈజ్ నాట్ జెడ్ అవుతుంది, సమ్ జెడ్ ఈజ్ నాట్ ఎక్స్ కూడా కరెక్ట్ అవుతుంది. ఇక నెక్స్ట్, ఆల్ ఎక్స్ ఆర్ వై, ఎక్స్లు మొత్తం దేనిలో ఉన్నాయి? వైలో ఉన్నాయి అని. నో ఎక్స్ ఈజ్ జెడ్, ఏ ఎక్స్ కూడా జెడ్ తోని టచ్ కావట్లేదు అని అన్నాడు. అంటే ఎక్స్ జెడ్ అనేది ఇక్కడనైనా ఉండొచ్చు, ఎక్స్ ఇక్కడ జెడ్ ఇక్కడ ఉండి వై ఇక్కడనైనా ఉండొచ్చు, బట్ ఎక్స్ జెడ్లు మాత్రం టచ్ కావట్లేదు. మనం రిలేషన్ వేటికి చెప్పాలి? కామన్ ఉన్నది ఎక్స్ కాబట్టి వైకి జెడ్కు రిలేషన్ చెప్పాలి. మరి వైకి జెడ్కు రిలేషన్ అని అన్నప్పుడు ఇక్కడ దీన్ని ఏం చెప్పొచ్చు? సమ్ వై ఈజ్ నాట్ జెడ్ అని చెప్పొచ్చు. వైలో కొంత పార్ట్, ఎందుకంటే ఎక్స్ వైలోనే ఉంది, జెడ్ కూడా వైలోనే ఉంది కాబట్టి సమ్ పార్ట్ ఆఫ్ వై ఈజ్ నాట్ జెడ్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇక లాస్ట్, సమ్ ఎక్స్ ఈజ్ వై అని అన్నారు. కొంత ఎక్స్ దేనిలో ఉందంట? వైలో ఉందంట. నో వై ఈజ్ జెడ్, అసలు వై కంప్లీట్గా జెడ్ తోటి టచ్ కాదు. అంటే ఇక్కడ కామన్ ఏంది? వై కామన్. నేనేం చెప్పాలి? ఎక్స్ జెడ్కి రిలేషన్ చెప్పాలి. ఎక్స్ జెడ్కి రిలేషన్ చెప్పాలంటే ఇగో ఈ పార్ట్ అయితే ఇది మొత్తం దేనితోని టచ్ కాదు? జెడ్తోని టచ్ కాదండి. మరి ఈ కామన్ పార్ట్ ఉంది కదా, మరి కామన్ పార్ట్ కూడా ఇది కామన్ పార్ట్, ఈ కామన్ పార్ట్ కూడా ఎక్స్లోని ఈ పార్ట్ కూడా, ఈ పార్ట్ అయితే కంపల్సరిగా దేనితో టచ్ కాదు? జెడ్తో టచ్ కాదు. అంటే ఏమనొచ్చు? సమ్ ఎక్స్ ఈజ్ నాట్ జెడ్ అని అనొచ్చు. ఇది మీకు అర్థమైనంత వరకు దీన్ని ఒక 3-4 టైమ్స్ అయినా చూడండి, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఏ క్వశ్చన్ అయినా ముందు పెట్టుకోండి, ప్రతి క్వశ్చన్ని సాల్వ్ చేయగలుగుతారు. ఇక కాంప్లిమెంటరీ పేర్స్ అనేది ఒకటి అప్పుడప్పుడు వస్తుంటుంది మీకు. దీన్ని ఐదర్ ఆర్ కేస్ అని అంటారు. ఐదర్ ఆర్ కేస్ అంటే ఇప్పుడు సిలాగిజం ఎలా చేస్తాం మనం? పైన స్టేట్మెంట్ ఇస్తాడు, కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాడు, కింద కన్క్లూజన్స్ ఇస్తాడు. అంటే ఈ స్టేట్మెంట్స్ అనేది మనం టెక్స్ట్ బుక్ అనుకున్నాం అనుకోండి, కన్క్లూజన్స్ అనేవి ఆన్సర్స్. అంటే ఈ టెక్స్ట్ బుక్లో చూసి ఈ ఆన్సర్స్ కరెక్టా కాదా అని చెప్పడమే మనకు సిలాగిజం. ఇది మనకు సిలాగిజం గురించి షార్ట్ ఫామ్లో చెప్పాలంటే, మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇది. అంటే కొన్ని కేసెస్లో ఈ ఆన్సర్స్ టెక్స్ట్ బుక్లో దొరకని కూడా ఉంటాయి. అంటే నో మీడియేట్ కన్క్లూజన్ అని అంటాం, నో ఇమ్మీడియట్ కన్క్లూజన్ అంటాం. ఇలా నో మీడియేట్, నో ఇమ్మీడియట్ అంటే ఆన్సర్స్ రావట్లేదు, మనం ఏం చెప్పలేము అని అనుకున్నప్పుడు ఇక్కడ ఐదర్ ఆర్ కేసెస్ వస్తాయి. ఐదర్ ఆర్ వేటికి వస్తాయి అని అంటే చూడండి, సమ్ నో ఉన్నప్పుడు, అదేవిధంగా సమ్ నాట్ ఉన్నప్పుడు, ఆల్. ఇంతవరకు ఎస్ఎస్సి జీడీలో ఇలాంటి టైప్ క్వశ్చన్స్ రాలే. ఇక ముందు ఒకవేళ వచ్చినా మీరు జాగ్రత్త ఉండాలని ఇస్తున్నా. ఇలా ఇప్పుడు ఎప్పుడు యూజ్ చేస్తాం మనం అంటే, ఎలిమెంట్స్ మస్ట్ బి సేమ్ ఇన్ ద కన్క్లూజన్. అంటే కన్క్లూజన్స్లో ఎక్స్ ఇచ్చి వై ఇస్తే కింద కూడా ఎక్స్ వై. అలా ఇప్పుడు చూడండి, ఇక్కడ సమ్ ఎక్స్ ఈజ్ వై అని అన్నాడు,
సమ్ ఎక్స్ ఈజ్ వై అని అన్నాడు, కింద నో ఎక్స్ ఈజ్ వై అన్నాడు. ఎక్స్ వైలు రెండు సేమ్ ఉన్నాయి. నో మీడియేట్ కన్క్లూజన్ అంటే ఇది రాంగే అవుతుంది అంటే నువ్వేం చెప్పలేవు, ఇది కూడా ఏం చెప్పలేవు అన్నాడు. ఇలా ఏం చెప్పలేనప్పుడు ఇప్పుడు వీటిని కాంప్లిమెంటరీ పేర్స్ అంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకున్నాం. డాక్టర్ దగ్గర ఇన్ అవుట్ అని ఉంటుంది బోర్డు. ఇన్ క్లోజ్ అయితే అవుట్ ఓపెన్ అవుతుంది, అవుట్ క్లోజ్ అయితే ఇన్ ఓపెన్ అవుతుంది. అంటే ఒకటి రాంగ్ అయితే ఇంకోటి కంపల్సరిగా కరెక్ట్ కావాలి అనే వాటిని కాంప్లిమెంటరీ కేసెస్ ఆర్ ఐదర్ ఆర్ కేసెస్ అని అంటారు. కాబట్టి ఈ రెండు రాంగ్ అనేది నువ్వు ఈ స్టేట్మెంట్ని బట్టి ఆన్సర్ చెప్పలేకపోతే ఈ రెండు రాంగ్ అనేది ఇది ట్రూ అనేది కాదు. ఎందుకంటే సమ్ ఎక్స్ ఈజ్ వై అనే కావాలి, నో ఎక్స్ ఈజ్ వై అనే కావాలి. అలాంటి కేసెస్లో మనం ఏమి రాస్తామంటే ఐదర్ 1 or 2 అని రాస్తాం. అదేవిధంగా సమ్ ఎక్స్ ఈజ్ వై, సమ్ ఎక్స్ ఈజ్ నాట్ వై అని అన్నాం. ఈ రెండే గనక ఈ రెండిట్లలో ఏది కూడా నువ్వు చెప్పలేకపోతే, ఇప్పుడు సపోజ్ నువ్వు బిలాంగ్స్ టు ఇండియా, యూ డస్ నాట్ బిలాంగ్స్ టు ఇండియా అని అనుకోండి, ఏదో ఒకటైతే గ్యారంటీ కావాలి కదా. కాబట్టి ఇలాంటి వాటిలలో ఐదర్ 1 or 2 అని అంటాం. అదేవిధంగా ఇంకా ఆల్ ఎక్స్ ఈజ్ వై, సమ్ ఎక్స్ ఈజ్ నాట్ వై, ఇలాంటివి ఉన్నా కానీ ఈ రెండు రాంగ్ అయితే ఆటోమేటిక్గా ఐదర్ 1 or 2 అని అంటాం. ఇది లాస్ట్ స్టేజ్లో మనం చూసుకోవాలి జనరల్గా కాంప్లిమెంటరీ పేర్స్ అని. దీంతో ఈ 4 చాప్టర్స్ మీకు డీటెయిల్గా అర్థమై ఉంటుంది. ఇవి తెలిస్తే దీంతో పాటు మనము అనాలజీ ప్రాబ్లం చేసుకోవచ్చు, మిగతా దీని రిలేటెడ్ ఉన్న డిక్షనరీ ఆర్డర్ చేసుకోవచ్చు, సిరీస్లో కూడా ప్రాబ్లమ్స్ లెటర్ సిరీస్ ప్రాబ్లం చేసుకోవచ్చు. ఇలా మీకు మినిమం 50% అంటే 40లో 20 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లోనే మంచి పోస్ట్ కొట్టాలనే కోరిక మీలో బలంగా ఉంటే సాధన అకాడమీ దిల్షుక్ నగర్లోని క్లాస్ రూమ్ కోచింగ్లో జాయిన్ కండి. ఇందులో ప్రతిరోజు క్లాస్, ఎగ్జామ్ మరియు క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్, సబ్జెక్ట్లో వీక్ ఉన్న విద్యార్థులకు స్పెషల్ క్లాసెస్ జరుగుతాయి. ప్రశాంత వాతావరణం, క్వాలిఫైడ్ అండ్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ, జాతీయ స్థాయిలో అవార్డు గ్రహీతలను కలిగి ఉన్న సంస్థ సాధన అకాడమీ. బాయ్స్ అండ్ గర్ల్స్కు ప్రత్యేక హాస్టల్ ఫెసిలిటీ కలదు. వివరాల కొరకు ఇందులో ఇచ్చిన నంబర్కు కాల్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంతవరకు సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.